తదుపరి కన్యా రాశి వారికి ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంది. ఆరోగ్య విషయంగా కానీ, తమ ఉద్యోగ, వ్యాపార విషయాల్లో గానీ అనేకమైనటువంటి శుభాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తొందరపాటు లేకుండా చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా చక్కటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా తాము పొందేటువంటి విజయాలన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు. అలాగే మీ పిల్లలకు సంబంధించినటువంటి ఏ చిన్న విషయమైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి. వాళ్ళ కంటికి సంబంధించినవి కానీ, వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించకండి. వాళ్ళ గురించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. వాళ్ళ ద్వారా గూడా, పిల్లల ద్వారా గూడా మీకు చాలా మంచి శుభాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. వాళ్ళ అభివృద్ధిని చూసి మీరు చాలా ఆనందపడుతూ ఉంటారు. మిగిలిన అన్ని రంగాల్లో కూడా మీ వృత్తిలో గానీ, వ్యాపారంలో గానీ ఎక్కడైనా కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి మీరు శ్రీరంగనాథుడిని వీలైన వాళ్ళు శ్రీరంగనాథుడిని దర్శించుకోండి. లేదు వీలు కాని వాళ్ళు శ్రీరంగనాథుడి స్తోత్రాన్ని చేయండి. తద్వారా మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంతే కాకుండా ఆ రాజ మహిషి అంటాం కదా! ఆ లక్ష్మీదేవిని దర్శించండి. లేదా ఆ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని మీరు వినండి. తద్వారా సకల శుభాలు కలుగుతాయి. అనేకమైనటువంటి ధనము, ఆకస్మిక ధనలాభాన్ని కూడా మీరు పొందుతారు.